వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఐతాబాతుల ఆనందరావు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఇంటి వద్దకు చేరుకున్న అభ్యర్థి ఆనందరావుకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా గజమాల అలంకరణ పొంది కోలాహలంగా బాణాసంచా, పూల హారతుల మధ్య ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని కూటమి అభ్యర్థి ఆనందరావు ఎమ్మెల్యేకి నామినేషన్ వేసి పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేశారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తెలియజేశాయి. అడుగు చెప్పేలా ప్రశాంతమైన అమలాపురం కోసం, అభివృద్ధి అమలాపురం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయాలని ప్రజలను కోరుతున్నాం. ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ప్రజలు ఎదురొచ్చి మరి చిరునవ్వుతో స్వాగతిస్తూ మీకే ఓటు, మీ కూటమికే ఓటు, చంద్రబాబు గారు రావాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ ధరలు పెంచిన ముఖ్యమంత్రి, పన్నులు పెంచిన ముఖ్యమంత్రి, గొడవలు పెట్టే ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. దాన్నే రేపు ఫలితాలు చూడబోతున్నాం. చెప్పు. ఈరోజు నామినేషన్ పర్వంలో అమలాపురం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనందరావు గారు నామినేషన్ వేసాడు. దానికి జనసేన అలాగే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా బాగా జరిగింది నామినేషన్. ఎందుకంటే ప్రజల మూడు మారిపోయింది. వీళ్ళ కూటమి కలిసిన తర్వాత కూటమికి ఓట్లు వేయాలి, రేపు గవర్నమెంట్ కూటమి రావాలనే ఆలోచనతోటే ఉన్నారు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే ఇలా ఈ వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంటు, డెవలప్మెంట్ చేయలేని గవర్నమెంటు, హెరాస్మెంట్ చేసే గవర్నమెంట్ని ఎన్నుకోవద్దు. తెలుగుదేశం వస్తే అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మంచిగా జరుగుతుంది, మంచి ఆలోచనతో ఇండస్ట్రీస్ వస్తాయి, అలాగే పరిశ్రమలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అందుచేత బాగా జరుగుతుంది. కనుక కూటమి బుట్టేయండి. తెలుగుదేశం అభ్యర్థిని, జనసేన అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థిని గెలిపించండి చెప్పి కోరుతున్నాను. ఇక్కడ ఆనందరావుకి వచ్చేటప్పటికి అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.